శక్తివంతమైన సందేశాన్ని విందాం. సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, నా ఆశంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే, నా ఆశంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే. ఇదిగో ఈ రోజు రెవరెండ్ పాల్ తంగయ్య గారి శక్తివంతమైన సందేశం చూసి ఆశీర్వదించబడండి. I want you to read 1 Samuel chapter 22 verses 1 to 4. 1 సమూయేలు 22వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు అందరూ చదవాలని ఆశిస్తున్నాను. I want to share a message today about coming out of your cave. You must come out stronger. ఈ రోజు నేను మీతో గుహ నుండి బయటికి రావడం గురించి ఒక సందేశాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. మీరు గుహ నుండి మరింత బలంగా బయటకు రావాలి. Everybody say, I'm not blessed. నేను నీ వలన ఆశీర్వదించబడలే, నీ వలన కాదు గాని, because of you. నీ వలన కాదు గాని, I am not blessed నేను అతని వలన because of him. ఆశీర్వదింపబడలే కానీ, I am blessed నేను because of my God. కేవలం దేవుని వలనే ఆశీర్వదింపబడ్డాను. Somebody clap and praise him. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దామా. When you were alone, నీవు ఒంటరిగా you had ఉన్నప్పుడు, nothing. నీకు ఏమీ లేనప్పుడు, Nobody was there with you. ఎవరు మీతో లేనప్పుడు, But God was there with you. దేవుడు మీతోనే ఉన్నాడు. The same God will stand with you in times when everybody they will leave you. అందరూ వెళ్ళిపోయినప్పటికీ అదే దేవుడు మీతో కూడా నిలబడే ఉంటాడు. Thank you, Jesus, వందనాలు యేసయ్యా, that nobody is with me. ఎవరు నాతో లేనందుకు. Thank you, Jesus, వందనాలయ్యా, that nobody cares for me. ఎవరు పట్టించుకోలేనందుకు. Thank you, Jesus, వందనాలు యేసయ్యా, that all have left me. అందరూ నన్ను విడిచిపెట్టినందుకు. But I know కానీ నాకు తెలుసు, you are doing something inside of me. నీవు నాలో ఏదో చేస్తున్నావు అని నాకు తెలుసు. పాస్టర్ గారు, you are the first one who said, when nobody is with you, be happy. మీతో ఎవరూ లేనప్పుడు సంతోషించండి అని చెప్పిన మొదటి వ్యక్తి మీరే. You are the first one who said, మీరే మొదటి వ్యక్తిగా ఉన్నారు. when everybody leaves you, be happy. అందరూ విడిచిపెట్టినప్పుడు సంతోషించమని చెప్పేవారుగా. Everybody say, అందరూ చెప్పండి, cave time. గుహ సమయము, Cave time గుహ సమయము is a good time. మంచి సమయము. God దేవుడు is going to make me గుహలోనే నన్ను powerful శక్తివంతముగా inside the cave. తయారు చేయబోతున్నాడు. Cry unto God. దేవునికే మొర్ర పెట్టుకోండి. You have no mercy, వాళ్ళకి కరుణ లేకపోవచ్చు, but God is merciful. కానీ దేవుడు కరుణ గలవాడు. Nobody cares for you, ఎవరు నిన్ను but పట్టించుకోకపోవచ్చు, God cares for you. దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు. All have left you. ఎవరు మిమ్మల్ని ప్రేమించలేకపోవచ్చు, Nobody likes you, ఎవరు నిన్ను ఇష్టపడకపోవచ్చు, but God likes you. కానీ దేవుడు మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు. I always wondered. నేనెప్పుడు ఆశ్చర్యపడతాను, David was very concerned about his father and mother. దావీదు ఎప్పుడు కూడా తన తల్లి తండ్రి కొరకు ఆలోచిస్తూ ఉంటాడు. But the point is, కానీ విషయం ఏంటి అంటే, in the midst of his acute pain, అతని తీవ్రమైన నొప్పి మధ్యలో where did he go with his father and mother? అతని తల్లి తండ్రితో కలిసి ఎక్కడికి వెళ్ళాడు? To Moab. మోవాబుకు వెళ్ళాడు. Sometimes కొన్నిసార్లు in the midst of your pain, you don't know what decision you are taking. మన బాధ మధ్యలో ఉన్నప్పుడు మనం ఏ నిర్ణయం తీసుకుంటున్నామో మనకి తెలియకపోవచ్చు. Whoever comes and says we will help you, you will try to lean on them. ఎవరు వచ్చి మేము సహాయం చేస్తాం అని చెప్పిన వారిపై ఆధారపడిపోతూ ఉంటాం. Because you are already in trouble. ఎందుకంటే మీరు అప్పటికే కష్టంలో ఉన్నారు కాబట్టి. But Moab, కానీ మోయాబు, God hated the Moabites. కానీ మోయాబు, దేవుడు మోయాబీయులను ఎంతగానో ద్వేషించాడు. Moab
God never liked Moab. మోయాబును దేవుడు ఎప్పుడు ఇష్టపడలే. But a man of God is taking his father and mother and going to the enemy and saying, keep them there and help me. అయినా సరే దైవజనుడు తన తల్లి తండ్రిని శత్రువుల దగ్గరకు తీసుకెళ్లి వారిని ఇక్కడ ఉంచండి, నాకు సహాయం చేయండి I అంటున్నాడు. want you to know, మీరు తెలుసుకోవాలని ఆశపడుతున్నాను, your help will never come from Moab. మీ సహాయం ఎప్పుడు కూడా మోయాబు నుండి రాదు. Hallelujah. హల్లెలూయా. Where did Ruth, Naomi and the husband went? రూతు, నయోమి ఆమె భర్త ఎక్కడికి వెళ్లారు? Where did they go? వారు ఎక్కడికి వెళ్లారు? They went to Moab. వారు మోయాబుకు వెళ్లారు. Moab means what? మోయాబు అంటే ఏంటి? Moab means garbage. మోయాబు అంటే చెత్త. Meaning of Moab మోయాబు యొక్క అర్థం ఏంటంటే is garbage. అంటే చెత్త. Don't go to garbage in times of your struggle. Stay in the cave. God will reveal His plan for your life. మీ పోరాట సమయంలో చెత్త దగ్గరకు వెళ్ళవద్దు, గుహలోనే ఉండండి. దేవుడు మీ జీవితానికి సంబంధించిన తన ప్రణాళికను అక్కడే చెప్తాడు. Bethlehem is my hope. బెత్లెహేము నా ఆశ. In the cave, మీరు గుహలో you may not have anybody, ఒంటరిగా ఉండవచ్చు, but be there. కానీ అక్కడే ఉండండి. Angels will come to minister. దూతలు వచ్చి మీకు పరిచారము చేస్తారు. But in Moab, కానీ మోయాబులో nobody will come there. ఎవ్వరు కూడా రారు. Moab will sign an agreement. మోయాబు ఒక ఒప్పందం చేస్తుంది. I'll help you now. ఇప్పుడు నేను నీకు సహాయం చేస్తాను, You help me when you are okay. నీవు బాగున్నప్పుడు నీవు నాకు సహాయం చేయి. But God said, కానీ దేవుడు అంటున్నాడు, you stay in the cave. నీవు గుహలో ఉన్నప్పుడు I am going to reshape your life into a powerful man of God, and you will take down the enemies and destroy the enemies, and you will rise above every situation, and the people will say, David is a man after God's own heart. నిన్ను రూపొందించి నేను నిన్ను శక్తివంతమైన దేవుని మనిషిగా మలుస్తాను. నీవు శత్రువులను కూలదోసి ప్రతి పరిస్థితిపై నీవు పైకి లేస్తావు. అప్పుడు ప్రజలు అంటారు, దావీదు దేవుని హృదయానుసారుడు అని అందరూ కూడా చెప్తారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Everybody read verse number 5. అందరం కలిసి 5వ వచనం చదువుదామా? I నేను cried to my wife. నా భార్యకు మొరపెట్టుచున్నాను, I cried to my wife. నా భర్తకు మొరపెట్టుచున్నాను, I cried to my husband. నా భర్తకు మొరపెట్టుచున్నాను, I cried to my father-in-law, mother-in-law. నా అత్తమామలకు నేను మొరపెట్టుచున్నాను, I cried to my children. నా పిల్లలకు మొరపెట్టుచున్నాను, I cried to my bank manager. నా బ్యాంక్ మేనేజర్ కు మొరపెట్టుచున్నాను, I cried to my boss. నా బాస్ కి మొరపెట్టుకుంటున్నాను. No, 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 no. కాదు 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 కాదు. Everybody say no, 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 no. అందరూ చెప్పండి, కాదు కాదు. No, no, no. కాదు కాదు. I cried to the Almighty God, who is my refuge and my strength, the hope and the lifter of my head. నేను నా ఆశ్రయం, నా బలం, నా తల ఎత్తే ఆశ అయిన సర్వశక్తిమంతుడైన దేవునికి మాత్రమే మొరపెట్టుకుంటున్నాను. దేవునికి వేదాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధిద్దాం. I pray that the power of God will be released over your life right now, that you will receive a fresh strength from the presence of the living God. నేను ప్రార్థిస్తున్నాను, ఇప్పుడే మీరు శక్తివంతమైన దేవుని ప్రేమను రుచి చూస్తూ ఆయన బలమును మీ జీవితంలో అనుభవించులాగున ఈ వాక్యాన్ని విడుదల చేస్తున్నాను. Turn to your neighbor and say, మీ పొరుగు వారి వైపు తిరిగి చెప్పండి, crying is not wrong. ఏడవడం తప్పు కాదు. Turn to your neighbor and say, crying is not sinful. మీ పొరుగు వారి వైపు తిరిగి చెప్పండి, ఏడవడం తప్పు కాదు. Crying is good. ఏడవడం మంచిదే. I wrote one statement. I don't know whether you got that one sticker. నేను ఒక మాటను రాసి ఉన్నాను. One teardrop from your eyes మీ కళ్ళలో నుంచి వచ్చిన ఒక కన్నీటి బొట్టు shows the maximum pain of your life. మీ జీవితంలో ఉన్న గరిష్టమైన నొప్పిని చూపిస్తుంది. But one touch from the master
కానీ యజమానుడైన యేసు యొక్క ఒక్క స్పర్శ shows the power he has for you. మీకోసం ఆయనలో ఉన్న శక్తిని చూపిస్తుంది. Is there somebody to praise him? ఆయన్ని స్తుతించేవారు ఎక్కడ ఎవరన్నా ఉన్నారా? Oh, praise him! ఆయన స్తుతించండి. I don't want to cry before you. నేను మీ ముందు మొర్ర పెట్టాలని అనుకోవట్లేదు. I don't want to cry before her. ఆమె ముందు ఏడవాలని నేను I అనుకోవట్లేదు. don't want to cry before him. అతని ముందు ఏడవాలని నేను అనుకోవట్లేదు. But I will cry before God. కానీ నేను దేవుని ముందు మాత్రమే Somebody మొరపెట్టాలనుకుంటున్నాను. praise him. ఆయన్ని స్తుతించదం. Don't know what to do. నాకు ఏం చేయాలో తెలియదు. Don't know where to go. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. Don't know how to do. ఎలా చేయాలో తెలియదు. Don't know who is going to help you. ఎవరు నాకు సహాయం చేస్తారో నాకు తెలియదు. But my tears కానీ నా కన్నీళ్లు are not before people. మనుషుల ముందు కాదు. My tears are before God. నా కన్నీళ్లు కేవలం దేవుని ఎదుట మాత్రమే. When you cry before people, మనుషుల ముందు మీరు ఏడిస్తే they will cry with you. వారు మీతో పాటు ఏడుస్తారు. But when you cry before God, కానీ దేవుని ముందు కన్నీరు కారిస్తే every tear drop, he will make it an answer for your life. ఆమేన్ ఆమేన్. మీ ప్రతి కన్నీటిని ఆయన మీ జీవితానికి సమాధానంగా మారుస్తాడు. ఆమేన్. Turn to your neighbor and say things are going to change. మీ పొరుగు వారి వైపు తిరిగి చెప్పండి, పరిస్థితులు మారబోతున్నాయి. Open your mouth and say it loudly. మీ నోరు తెరిచి గట్టిగా చెప్పండి, Things are going to change. పరిస్థితులు మారబోతున్నాయి. Come on, say it loudly. బిగ్గరగా చెప్పండి, Things are going to change. పరిస్థితులు మారబోతున్నాయి. God is going to raise me up. దేవుడు నన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. Get ready. సిద్ధంగా ఉండండి. You went with all the dejected people, మీరు నిరుత్సాహపడిన వారితో వెళ్ళారు, but you are coming out with mighty men. కానీ శక్తివంతమైనటువంటి వీరులతో మీరు బయటకు రాబోతున్నారు. I want to ask you a question. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. You are in trouble. మీరు కష్టంలో ఉన్నప్పుడు You will look at whom? మీరు ఎవరిని చూస్తారు? People who have strength. బలంగా ఉన్న వారిని చూస్తాము. But you see here, కానీ ఇక్కడ చూడండి, read 1 Samuel, what you read. మొదటి సమయంలో చూస్తే దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకుని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. అప్పులు చేసిన వారందరూ కూడా అతనితో వచ్చిరి. Already you are in pain. అప్పటికే నీవు బాధలో ఉన్నావు. Your whole family is coming back of you. మీ కుటుంబం అంతా కూడా నీ వెనక వస్తుంది. Anna is the one who told, why did you come here when he went to kill Goliath? You remember? మొదటగా అన్నానే ఆ మాట అన్నది గుర్తుందా? ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగింది కదా. How many children Jesse had? యెషయికి ఎంతమంది కుమారులు? 8 children. 8 మంది And కుమారులు. imagine, ఆలోచించండి, all the 7 brothers, 7 అన్నదమ్ములు, their wife, వారి భార్య, their children, వారి పిల్లలు all are running అందరూ కూడా after a fellow. ఒక మనిషి వెనక They are running after a fellow ఒక మనిషి వెనక పరిగెడుతున్నారు. who is already running. అప్పటికే పరిగెడుతున్నటువంటి ఒక వ్యక్తి వెనుక వీళ్ళందరూ పరిగెడుతున్నారు. That is God. అదే దేవుడై ఉన్నాడు. Because his family knew. ఆ కుటుంబానికి తెలుసు, All his brothers knew. వాళ్ళ అన్నదమ్ములకి అందరికీ తెలుసు. In front of us, కళ్ళ ముందే one day, ఒక రోజు a man named Samuel came. సమూయేలు అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి First brother, మొదటి సహోదరుడు out. బయటికి వెళ్ళిపోయాడు. Second out. రెండో వాడు వెళ్ళిపోయాడు. Third out. మూడో వాడు వెళ్ళిపోయాడు. Fourth out. నాలుగో వాడు వెళ్ళిపోయాడు. Fifth out. 5ో వాడు వెళ్ళిపోయాడు. Sixth out. 6ో వాడు వెళ్ళిపోయాడు. 7th out. 7ో వాడు కూడా వెళ్ళిపోయాడు. All are standing 7 అందరూ 7 నుంచున్నారు. in front of their eyes. వారి కళ్ళ ముందే They anointed, David to be the king. సమూయేలు దావీదుని రాజుగా అభిషేకించి ఉన్నాడు. Say this word. అందరూ చెప్పండి ఈ మాటను. They knew one thing. వాళ్ళందరికీ ఒక విషయం తెలుసు. It is better to run after a fellow who's got the anointing without money than running after a fellow who's got money and no anointing. డబ్బు ఉండి అభిషేకం లేని వ్యక్తిని అనుసరించడం కన్నా డబ్బు లేకపోయినా అభిషేకం ఉన్న వ్యక్తిని అనుసరించడం మంచిది అని వారికి తెలుసు. దుడ్డిదే, డబ్బు ఉంది,
But ಅಭಿಷೇಕ ಇಲ್ಲ. కానీ అభిషేకం లేదు. ಪರವಾಗಿಲ್ಲ. పర్వాలేదు లేదు. ಅಭಿಷೇಕ ಇದೆ. అభిషేకం ఉంది. ದುಡ್ಡಿಲ್ಲ. కానీ డబ్బు లేదు. ಪರವಾಗಿಲ್ಲ. అయినా పర్వాలేదు. Your anointing will take you to the next level. మీ మీద ఉన్న అభిషేకం మిమ్మల్ని పై స్థాయికి Come on, తీసుకెళ్ళండి. come on, come on. అందరూ Receive this word. స్తుతిద్దాం, ఆరాధిద్దాం ఆయన నామాన్ని. Receive this word. స్వతంత్రించుకుందాం ఈ మాట. Jesus' name. యేసు నామములో By the power of the Holy Spirit. పరిశుద్ధాత్మని యొక్క శక్తితో All of them realized. వారందరూ కూడా గ్రహించారు. Better be around David. దావీదు చుట్టూ ఉండడం మంచిది అని. We have the education, we have every mental, capacity. మాకు చదువు ఉంది, సామర్థ్యం ఉంది. But this fellow doesn't have mental capacity. He's a mental. కానీ ఈ వ్యక్తికి అవేవి లేవు. ఈయన పిచ్చివాడు. But he's got something called anointing. కానీ ఈయనకు అభిషేకం ఉంది. Whether it is the cave or one bedroom house, let's all jam up together. అది ఒక గుహ అయినా, ఒకే గది ఉన్న ఇల్లైనా అందరం కలిసి ఉందాం. Only 3 pillows are there. కేవలం 3 పిల్లోలే ఉన్నా. About 20 fellows are sleeping. 20 మంది పడుకుంటున్నారు. Times of your crisis, pillow or no pillow, bed or no pillow, keep the anointing. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, పిల్లోలు ఉన్నా లేకపోయినా, మంచం ఉన్నా లేకపోయినప్పటికీ అభిషేకం మిమ్మల్ని కాపాడుతుంది. All those who are alive shout a hallelujah. జీవం కలిగిన వారందరూ కూడా బిగ్గరగా హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Oh, you are my portion in the land of the living. Psalms 142. కీర్తనలు 142 6వ వచనం చెప్పుతున్నట్టుగా సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే. They are, yes. Listen to my cry. Everybody read. Listen to my cry, for I am in desperate need. Rescue me from those who pursue me, for they are too strong for me. They are too strong for you. వారు నాకంటే చాలా బలముగా ఉన్నారు. Everybody say they are too strong for me. వారు నాకంటే చాలా బలంగా ఉన్నారు. Come on, say they are too strong for me. చెప్పండి, వారు నాకంటే బలంగా But ఉన్నారు. remember, గుర్తుంచుకోండి, nobody is stronger than the God of Israel. ఆమేన్, ఆమేన్. ఇశ్రాయేలు దేవుని కంటే బలమైన వాడు ఎవరూ లేరు. Everybody say nobody is stronger than the God of Israel. చెప్పండి, ఇశ్రాయేలు దేవుని కంటే బలమైన వారు ఎవరు లేరు. Say loudly. గట్టిగా Nobody is చెప్పండి. stronger than the God of Israel. He is with me. He is ఆయన with నాతో me. ఉన్నాడు. Karabashila kabadala. My grandson will come నా మనవడు వస్తాడు. after I come from the gym. నేను జిమ్ కి వెళ్ళి రాగానే వస్తాడు. He will say, తను అంటాడు, Tata, తాత, let's check who is strong. మనలో బలవంతులు ఎవరో చూసుకుందామా అని అంటాడు. He will hold నా చేయి పట్టుకుని 1, 2, 3. 1 2 3 He'll put me down. నన్ను ఓడించేస్తాడు. Number 2. రెండోసారి 1, 2, 3. 1 2 3 He'll put me down. మరలా ఓడిస్తాడు. So he will say 3. ఇలా I got అంటాడు. 2. Now only one more. ఇలా అంటాడు, మూడిట్లో నేను 2 గెలిచాను, ఇంకొకటి 1, ఉంది. 2, 3. ఇప్పుడు ఇంకోసారి He'll put me down. మళ్ళా ఓడిస్తాడు. Tata, తాత, 3, 0. నాకు 3 నీకు 0. But my grandson does not know my strength. నా మనవడికి నా పూర్తి బలం ఇంకా తెలీదు. I want you to know. ఒక విషయం మీరు You గమనించాలనుకుంటున్నా. don't know the strength of my master. నా యజమానుని యొక్క పూర్తి బలము మీరు ఇంకను ఎరుగకనే ఉంటిరి. Is there somebody to shout a hallelujah? బిగ్గరగా హల్లెలూయా. When everything goes wrong, అన్ని తప్పుగా జరుగుతున్నప్పుడు it's good to stay in the cave. గుహలోనే ఉండడం మనకు మంచిది. Cave time is a good time. గుహ సమయము మంచి సమయం. I come here, నేను ఇక్కడికి వస్తాను, I'll pray. ప్రార్థన చేస్తాను. I go to Kannur. నేను కన్నూరు వెళ్తాను. That church is so big, I walk from here to there, I pray. ఆ సంఘం ఎంతో పెద్దది, అక్కడి నుంచి ఇక్కడికి నడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటా. I read the Psalms. నేను కీర్తనలు ధ్యానిస్తాను, I read the scripture. వాక్యాన్ని చదువుతాను. I listen to men of God. నేను దైవజనుల ప్రసంగములను వింటాను. Now what I am doing, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా? when everybody is thinking that you are dying, actually you are getting a new anointing. ఆమేన్, ఆమేన్. ప్రజలు మీరు చనిపోతున్నారు అనుకుంటున్నప్పుడు వాస్తవానికి మీరు కొత్త అభిషేకాన్ని పొందుకుంటున్నారు. ఆమేన్. When everybody is getting ready for the funeral speech of yours, God is getting ready
to prepare a victory message for you. ప్రజలు మీ అంత్యక్రియల ప్రసంగానికి సిద్ధమవుతున్నప్పుడు దేవుడు మీ విజయ సందేశాన్ని మీ కొరకు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. People are getting ready to read their message on your funeral. మీ అంత్యక్రియల్లో వారు సందేశాన్ని చదువుకోవడానికి ప్రజలు సిద్ధపడుతూ ఉంటారు. But God is getting ready to read the message on your victory. ఆమేన్. కానీ దేవుడు నీ విజయ సందేశాన్ని చదవడానికి సిద్ధపడుతున్నాడు. ఆమేన్. You receive this word. ఈ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోండి. You are going to walk in victory. మీరు విజయంలో నడవబోతున్నారు. Makabasola babarada. You're going to walk in victory. నీవు విజయంలో నడవబోతున్నావు. Clap and praise Him. చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని Clap మహిమపరుద్దాం. and praise Him. బిగ్గరగా ఆయన నామాన్ని He మహిమపరుద్దాం. is still on the throne. ఆయన ఇంకను సింహాసనముపై ఆసీనుడై ఉన్నాడు. Verse number 7. 7వ వచనం చదివినట్టయితే Everybody read. అందరం కలిసి చదువుదాం. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పించుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూచి Set me free from my prison, that I may praise your name. Then the righteous will gather about me because of your goodness to me. Hallelujah. హల్లెలూయా. Then the righteous will gather about me because of your goodness to me. నీవు నాకు చేసిన మహోపకారము చూసి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. Set me free from the prison, చెరసాలలో నుండి నన్ను తప్పించుము, that I may praise you. నీ నామమును స్తుతించునట్లుగా. So that everybody will come and say, అందరూ కూడా కూడి వచ్చి God has been good to you. దేవుడు నీకు ఎంతగానో మేలు చేశాడు అని చెప్తారు. God has been good to you. దేవుడు నీకు మేలు చేశాడు. Come on, somebody say, God has been good to me. అందరూ కలిసి చెప్పండి, దేవుడు నాకు మేలు చేశాడు. God has been good to me. దేవుడు నాకు మేలు చేశాడు. When everybody, they wrote off my life, ప్రజలు నా జీవితాన్ని విడిచిపెట్టినప్పుడు God was writing my beginning. దేవుడు నా ఆరంభాన్ని రాస్తున్నాడు. Is there somebody to praise my Jesus? నా యేసును స్తుతించడానికి ఎవరైనా ఉన్నారా? And I want you to read Psalms 57. కీర్తనలు 57వ అధ్యాయంని చదువుదాము. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. Psalms 57. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగ గోరువారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రోకుల మధ్య నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబుల వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నేను కనుపరుచుకొనుము. నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడనిమ్ము. నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి. నా ప్రాణము కృంగి ఉన్నది. నా ఎదుట గ్రుంట తవ్వి దానిలో తామే పడిరి. నా హృదయము నిబ్బరముగా ఉన్నది. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచూ స్తుతి గానము చేసేదను. నా ప్రాణమా మేలుకొనుము, సర్వ మండలమా సితారా మేలుకొనిడి. నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘ మండలము వరకు వ్యాపించియున్నది. Everybody say, be exalted, O God, అందరం కలిసి చెప్పుదాం, ఆకాశము కంటే, above the heaven. ఆకాశము కంటే అత్యున్నతుడా, Let your glory నిన్ను కనుపరచుకొనుము be all over the earth. సర్వ భూమి మీద. ఈ రోజు సందేశం ద్వారా